మన మంత్రివర్యులు పొన్నమన్న గారికి ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మన పట్టణంలోని ఏదైతే మున్సిపల్ మేము ఏర్పడి పాలకవర్గం వచ్చిన తర్వాత ఫస్ట్ పండగ హోలీ పండగ. ఈ హోలీ పండుగలో రంగురంగుల హరివిల్లు రంగోలీ కార్యక్రమాన్ని అందరం కలిసి ఐక్యమత్యంతో పార్టీలకు కులాలకు పెద్ద చిన్న అనే భేదం లేకుండా ఏదైతే పండుగను చాలా సంతోషంగా మేము హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది. ఇది నిన్ననే మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. గ్రహణం ఉన్నందున ఖచ్చితంగా అధికారికంగా ఈ రోజున జరుపుకోవాలనే దాంతో నిన్న ముందు రోజే మేము అందరం ప్రిపరేషన్ అయ్యి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా పార్టీల నాయకులు తర్వాత పార్టీలకు అతీతంగా కౌన్సిలర్స్ అయినప్పటికీ ప్రజలందరూ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ ఆహ్వానించడం జరిగింది. అట్లాగే మీడియా మిత్రులకు కూడా ఆహ్వానించడం జరిగింది. అధికారికంగా మనము మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 26 సంవత్సరాల నుంచే ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమము జరపలేదనేది ఇప్పుడే కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. అదే ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి అందరి ప్రోద్బలం ఉండాలి. ఈ ప్రోద్బలంలో భాగంగానే ఏదైతే విజయాలను సాధించాలి అంటే ఈ రంగులు ఎట్లా వస్తుపోతాయో వసంత ఋతువులు ఎట్లా వచ్చిపోతాయో మన కుటుంబాలలో కూడా బాధలని సాధకాలని బంద్ చేసుకొని ఒక 2 గంటల సేపు అయినా అందరము వారి సమస్యల నుంచి బయటపడి సంతోషాన్ని అందరూ వ్యక్తపరచడం అనేది జరిగింది. ఈ ర్యాలీలో ఆట పాట అందరూ హ్యాపీనెస్ కనిపించడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అందరం కోఆర్డినేషన్తో చేసుకుంటే కనుక ఇంకా దినదిన అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి మేము రుణపడి ఉంటామని నేను తెలియజేస్తున్నాను. అన్నగారు ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలు ముందుండి మన ప్రజలందరం కూడా చేయడం జరుగుతూ ఉంది. అందులో అభివృద్ధిలో కూడా భాగంగానే ఎల్లమ్మ చెరువు డెవలప్మెంట్లో చూసుకుంటే సుందరీకరణలో చాలా చక్కగా జరిగింది. ప్రత్యేకంగా రా అంటే ఎవరం రాము, కానీ ఈ పండుగ వాతావరణంలో అందరం వచ్చి ఇక్కడ మన చెరువు కట్టని ఎంత అభివృద్ధి జరిగిందని చూడమనే జరిగింది. కళ్ళ విందుగా మన అభివృద్ధి జరుగుతూ ఉంది అన్నగారి వల్ల. ఇట్లాంటితో పాటు ఏదైతే ఆరోగ్యం పట్ల కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ప్లాస్టిక్ వాడడం వల్ల ఏదైతే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పి అన్నగారు ముందుగానే స్టీల్ బ్యాంకును ప్రతి సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఏదైతే స్టీల్ బ్యాంకును కూడా ఉపయోగించుకోవాలి, ప్లాస్టిక్ ప్లేట్స్ పేపర్ ప్లేట్స్ వాడొద్దు. మనము ఏదైతే స్టీల్ బ్యాంకు ద్వారా ఇచ్చిన ఏదైతే ఉన్నాయో టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము స్టీల్ ప్లేట్స్ టిఫిన్ కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇళ్లల్లో కూడా పండుగలు జరిగినప్పుడు మన అన్నగారు ఇచ్చిన స్టీల్ బ్యాంకును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మన ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మన నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి మండలానికి ప్రతి సమాఖ్యకు కూడా ఈ స్టీల్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అంటే ముందు చూపుతోని వారు ఆలోచించి ఆరోగ్య సమస్యలకు జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఈ స్టీల్ బ్యాంక్ ఉపయోగించుకోవాలి, ప్లాస్టిక్ను మనము మానేయించాలి అనే ఉద్దేశం బాగా ఉంది అన్నగారి ద్వారా. అట్లనే మనకు రకరకాల అన్ని డెవలప్మెంట్లో అన్నగారు బాగా డెవలప్మెంట్ చేయాలంటే మంచి నిధులు కావాలి. నా నియోజకవర్గం నా ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఇంకా నేను ముందుండి చేస్తానని అన్నగారు ఎంత ఉత్సాహంతో ఉన్నారో వారికి కూడా మేము వారు వెంట మేము ఉంటూ ఇంకా దినదిన అభివృద్ధి చేయడానికి ముందున్నాము. ఈ 5 సంవత్సరాల పాలనలో కూడా మన పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అన్నగారి మాట జవదాటకుండా మన ప్రభుత్వం ద్వారా మన పథకాల ద్వారా ప్రజలందరికీ పొందేలాగా ఇందిరమ్మ ఇల్లులు అయితేనే, తర్వాత రేషన్ కార్డులు అయితేనేమి, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే కనీస మౌలిక సదుపాయాలతో పాటు మన పట్టణ అభివృద్ధిలో పూర్తి స్థాయి భాగస్వామ్యంతో మేము అందరం కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు మరి 7వ వార్డు ప్రజలకు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ దండిలక్ష్మి, వైస్ చైర్మన్గా నేను, తోటి కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీలకు కార్యకర్తలు కాకుండా సీనియర్ లీడర్లు, పార్టీ అతీత వాళ్ళు కాకుండా వేరే పార్టీలైన అందరం హోలీ అనేది ఒక సంబరాన్ని ఇవాళ చూసుకున్నట్టయితే చాలా సంతోషం అనిపించింది. అసలు మా వయసు అనేదే మర్చిపోయినాం ఆ డీజే సౌండ్కు. ఈ కలర్లతో ఇంత ధాన్య పాటలతో మేము చేసిన ఎంజాయ్మెంట్ చాలా సంతోషం. ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను 3 టర్ములు గెలిచినా కానీ ఇటువంటిది ఎప్పుడు మా పాలకవర్గం మున్సిపాలిటీ నుండి చేయలేదు. ఈసారి మేము వచ్చి నెల కూడా కాలేదు, ఫస్ట్ వచ్చిన తొలుత పండుగ హోలీ పండుగ. రంగురంగుల పండుగలతో ఇంత ఎంజాయ్ చేయాలనేది నిర్ణయించుకున్నట్టు మన చంద్రగ్రహణంతో పాటు నిన్న చేసుకోవద్దని చెప్పడంతో ఇవాళ అంబేద్కర్ చౌరస్తా నుండి మన మల్ల చెట్టు మన హుస్నాబాద్లో పేరుగల్ల ఎల్లమ్మ చెరువు కట్ట మీద ఇవాళ ఎంత బాగా
ఈ అసలు హోలీ సంబరాలు అంటే ఒక పిల్లలకే, చిన్న పిల్లలు అనే పిల్లలకు పరిమితం కాకుండా వయసుకు మించిన ఆటలతో పాటలతో ఇవాళ ఎంజాయ్ చేసినాం. చాలా సంతోషం. ఇది మంత్రివర్యులు కొండ ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా మేము హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రానున్న రోజులలో ఇట్లాంటి పండుగలు ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా ఒక పండుగలు అనేది ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. అందరికీ జ్ఞాపకాలు, చెడు బాధను అన్నీ తొలగిపోయి ఇట్లాంటి ఆటలు ఆడితే చాలా సంతోషం. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. హోలీ పండుగ సందర్భంగా అందరము కలిసి తోటి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అక్కయ్యలు అందరూ కలిసి చాలా సంతోషంగా, ఎప్పుడైనా ఆడవాళ్ళం మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం, కానీ ఈ ఒక్కసారి మంచి అవకాశం మాకు ప్రభాకర్ అన్న అందరూ సంతోషంగా ఈ పండుగను మీరు అందరూ ఎప్పుడు ఇట్లా సంతోషంగా జరుపుకోవాలి అని అన్నారు. అదేవిధంగా మేము అందరం కలిసి మంచిగా మల్లచెట్టు చౌరస్తా నుండి, అక్కెరపేట చౌరస్తా నుండి, మల్లచెట్టు చౌరస్తా నుండి మళ్ళీ ఎల్లమ్మ చెరువు కట్ట వరకు కూడా మేము అందరం సంతోషంగా ఆట పాటలతో సంతోషంగా ఈరోజు హోలీ పండుగను ప్రతి ఒక్కరం కూడా మంచి హ్యాపీనెస్ తోటి ఆడుకోవడం, ఆట పాటలతోటి మాకున్న సమస్యలన్నీ మేము మర్చిపోయి మేము ఒక చిన్న పిల్లల్లాగా ఈరోజు సంతోషంగా మేము హోలీ పండుగను జరుపుకుంటాము. పట్టణ ప్రజలందరికీ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కొంతమందికే పరిమితమయ్యే ఈ హోలీ ఒకప్పుడు కేవలం ఒక పురుషులకు మాత్రమే అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అనేది ఒకటి ఉండేది. కానీ జరుగుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు కూడా ఉత్సాహంగా కొంతమందికి అని పరిమితం కాకుండా హుస్నాబాద్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ, పురుషులు అందరూ, చిన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిసి ఈ హోలీ సంబరాలలో పాల్గొనడం అనేది నేను బుద్ధినేర్చి నుండి ఇదే ఫస్ట్ టైం. 26 సంవత్సరాల చరిత్రలో ఈసారి జరిగినంత సంతోషంగా, వేడుకగా నేను ఎప్పుడూ చూడలేదు. అందరూ చిన్న చిన్న కష్టాలకి బాధపడకుండా ప్రతి ఒక్క కష్టాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని సంతోషంగా ఉండి సమస్యలను పెద్ద భూతద్దంలో పెట్టి చూడకుండా ప్రతిదీ రంగులమయంలాగా ఎట్లనైతే మన జీవితాలలో కష్టాలు సుఖాలు ఎలా ఉంటాయో అన్నిటినీ పాజిటివ్గా తీసుకొని ధైర్యం కోల్పోకుండా మంచి ధైర్యంగా ఉండి ఏదైనా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఏదైనా కాలం జరిగిన కొద్దీ దాని ఫలితం అనేది తెలుస్తుంది. కాబట్టి రంగులలో మనము ఏ కలర్లు బ్లాక్, వైట్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో కూడా సమస్యలు జీవితంలో ఉండే అన్ని కష్ట సుఖాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఏ విషయానికైనా బాధపడకుండా, అధైర్యపడకుండా, చిన్న చిన్న సమస్యలకే బాధపడకుండా ఉండి రంగుల పండుగను మనం ఎంత సంతోషంగా జరుపుకుంటున్నామో వారి జీవితాలలో కూడా వెలుగులు, సంతోషాలు వచ్చేటట్టు ప్రతి ఒక్కరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. వసంత ఋతువును ఆహ్వానిస్తూ వసంతోత్సవం చేసుకుంటాం. అది కొన్ని పట్టణాలలో మాత్రమే పరిమితమై ఉండేది, ఈవెంట్లకు మాత్రమే పరిమితమై ఉండేది. ఈసారి ప్రత్యేకంగా హుస్నాబాద్లో అంగరంగ వైభవంగా పాటల మధ్యలో హోరున జరిగింది. అందరం సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నాం. అందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ సంబరాలు చాలా సంతోషంగా అంబరాన్ని అంటే విధంగా పార్టిసిపేషన్ చేసుకోవడం జరిగింది. దీనిలో మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా వార్డు కౌన్సిలర్స్ తోటి వార్డుల వారీగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా పాల్గొనడం, వాటితో పాటు మేము మెప్మా నుంచి ఆర్పీలు అందరం, మున్సిపల్ స్టాఫ్, కమిషనర్ గారు మరియు ఎస్హెచ్జి మెంబర్స్తో సహా అందరం చాలా సంతోషంగా అక్కన్పేట చౌరస్తా నుండి మల్లచెట్టు వరకు, అక్కడి నుంచి ఎల్లమ్మ చెరువు కట్ట దగ్గరకు చాలా ఎంజాయ్గా ఈ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నాము. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హుస్నాబాద్ పట్టణ ప్రజల అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు, హ్యాపీ హోలీ. మరియు మన బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు కొండ ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్న మేము అభిమానంతో మేము ఇవాళ హోలీ పండుగ అనేది చాలా బ్రహ్మాండంగా హ్యాపీగా అందరము సంతోషంగా కలిసికట్టుగా చేసుకున్నాము. అలాగే మరియు మన పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ చైర్మన్ పర్సన్ గారు దండి లక్ష్మక్క గారికి మరియు పద్మక్క వైస్ చైర్మన్ పద్మక్క గారికి, తోటి కౌన్సిలర్లు, అక్క చెల్లెళ్ళు, నాతోటి అక్క చెల్లెళ్ళు అందరికీ ధన్యవాదాలు. కలర్లు అనేది ఒక కెమికల్ లేకుండా మేము కలర్ఫుల్గా అందరము అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరం ఇక్కడ ఏది కుల మతాలు భేదాలు వేరే లేకుండా కూడా అందరం కలిసి పెద్ద చిన్న అందరం కలిసి ఆడుకున్నాము. మరియు అక్కడ అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ఎత్తున మేమందరం డీజే పెట్టుకొని డ్యాన్సులు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మేమందరం ఇక్కడికి కట్ట మీదకి
సంతోషంగా డ్యాన్సులు చేసుకుంటూ అందరం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రకృతితోటి చేసిన కలరు మన ఏదైతే గోపి పువ్వుతోటి ఉన్నదో అది కూడా కలర్లుగా మనం ఉడకబెట్టి వాటర్ లాగా చేసుకొని మేము దానితోటి కూడా ఆడుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇలాగే ఎప్పటికీ మేము జరుపుకోవాలని మేమందరం మా ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ మరియు మేము పేరు పేరున కోరుచున్నాము. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ఉస్నాబాద్ పట్టణంలో మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో అందరం హోలీ పండుగ చాలా సరదాగా చేసుకున్నాము. మళ్ళీ అంబేద్కర్ చౌరస్తా నుంచి మల్లె చెట్టు దగ్గర నుంచి మళ్ళీ గట్ట మీద నుంచి చాలా బాగా అందరూ మాకు సహకరించారు. పొరబాలన సంఘం వాళ్ళు అందరూ సహకరించారు. అక్కగారు దండి లక్ష్మక్క, పద్మక్క, తోటి కౌన్సిలర్లు, ఆర్పీలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇంత మంచి హోలీ పండుగ ఎప్పుడు కూడా ఆడలేదు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఆడలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అందరం కట్ట మీద హోలీ పూసుకొని వాటర్ పోసుకొని అందరూ బాగా ఎంజాయ్ చేసినాం. ఇంత సరదాగా ఎప్పుడు అనిపించలేదు. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మంత్రి గారికి స్పెషల్గా